పండగ చూడ్డానికొచ్చాడు. ఆ పండగ చూసి ప్రమాదాల్లో పడకుండా పట్నానికి వెళ్ళిపోమని చెప్పు. ఈ ఊరి కట్టుబాట్లు, నియమాలు అన్నీ క్లియర్గా తనకి చెప్పు అంటూ పేరుస్వామి చెప్తాడు. మళ్ళీ తలుపులు వేసేసుకుని అదే పూజ గదిలో కూర్చుంటాడు పేరుస్వామి. రఘునందన్, కుమారకృష్ణ ఇద్దరూ ఒక రూంలోకి వెళ్ళారు. పడుకున్నారు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కుమారకృష్ణకి రఘునందన్ వాళ్ళ నాన్న పేరుస్వామి చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. కుమారకృష్ణ ఎంతో భయంగా, అసలేంట్రా మీ నాన్న ఇంతలా భయపెట్టాలని ట్రై చేస్తున్నాడు? అసలు ఈ ఊరేంటి? ఈ ఊర్లో పాటించాల్సిన నియమాలేంటి? నాకు అస్సలు అర్థం కావట్లేదు అని భయపడుతూ మాట్లాడతాడు. దానికి రఘునందన్, నేను ఇప్పుడు చెప్పే విషయాల్ని కొంచెం జాగ్రత్తగా మనసులో పెట్టుకుని ఉండు.